హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అందర్ వీడియో. ఈరోజు ఈ వీడియో వచ్చేసి మనమైతే ఈ వాటర్ పంప్ ఎలా రిపేర్ చేయొచ్చు అనేది అయితే ఈ వీడియోని అయితే పూర్తిగానైతే తెలుసుకున్నాం. ఇంకా మన వీడియోస్కి ఎవరైనా కొత్తగా వచ్చినట్టయితే ఒక 2-3 వీడియోస్ అయితే చూడండి. కంటెంట్ నచ్చితే అయితే తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మన వీడియోస్కి లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు. ఒకసారి అయితే ఈ వాటర్ పంపు మీకు అయితే టెస్ట్ చేసి అయితే చూపిస్తా. మన ఏసీ లైన్ అన్నమాట. ఇలా ప్రజెంట్ ఇప్పుడు ఏసీ కరెంట్ అయితే జనరేట్ అవుతుంది. సరే అయితే మీకు ఎగ్జాంపుల్ చూపిస్తున్నా. ఇలా మనకైతే ఏసీ కరెంట్ అయితే జనరేట్ అవుతుంది. మనకైతే మోటార్ అయితే ఎటువంటి రియాక్షన్ అయితే లేదన్నమాట మోటార్కి. సో ఈ వాటర్ పంప్ మనం ఎలా రిపేర్ చేయొచ్చు అని అయితే ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. సో లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఒక వాటర్ పంప్ అనమాట. ఇది అయితే ఎప్పుడు వర్క్ చేయడం ఆగిపోతుందో మనమైతే దీన్ని అయితే పక్కన వాడేస్తుంటాం అన్నమాట. అలా అయితే చేయొద్దు, ఎందుకంటే ఈ వాటర్ పంప్ని అయితే మనం ఇంట్లోనే ఈజీగానైతే రిపేర్ అయితే చేసుకోవచ్చు. వాటర్ పంప్ లోపల రస్ట్ జామ్ అయ్యి మోటార్ రొటేట్ అవ్వక మ్యాగ్నెటిక్ ఫోర్స్ కొద్దిగా డిక్రీజ్ అవుతుంది. దానివల్ల మీకు మోటార్ తిరిగినా మీకైతే వాటర్ అయితే రావన్నమాట. ఈ క్యాప్ని అయితే ఇలా ఓపెన్ చేసుకోవాలి. ఫస్ట్ ఫ్రంట్ క్యాప్ ఓపెన్ చేసుకున్నోళ్ళే మళ్ళీ మనం ఈ క్యాప్ ఓపెన్ చేసుకోవాలి. ఇలానైతే క్యాప్స్ అయితే ఓపెన్ చేసుకోవాలి. ఇదిగో చూడండి, ఈ రస్ట్ వల్లనైతే మనకి మ్యాగ్నెటిక్ ఫోర్స్ ఇట్లా డిక్రీజ్ అవి మనకైతే మోటార్ అయితే రొటేట్ కాదు. ఒకవేళ మీకు రొటేట్ అయినా రస్ట్ వల్ల మీకైతే వాటర్ అయితే బయటకు అయితే రావన్నమాట. అలాంటి టైంలో మీరైతే ఒక క్లాత్ తీసుకొని ఈ మోటార్ని అయితే ఇలా క్లీన్ చేసుకోవాలన్నమాట. ఈ మోటార్ని ప్లస్ ఇక్కడ లోపల మనకి ఎక్విప్మెంట్ ఏముందో ఇది మొత్తం క్లీన్ చేసుకోవాలన్నమాట. మంచిగా క్లీన్ చేసుకున్న వాళ్ళే ఇలానైతే మనమైతే మోటార్ అయితే క్లీన్ అయితే చేసుకోవాలి. దీనివల్లనైతే మనకి మోటార్ పనిచేసే అవకాశాలు చాలా ఉన్నాయన్నమాట. ఇలానైతే మళ్ళీ మోటార్ మనకి ఎలా ఉందో అలా బిగించేయాలి అంతే. మ్యాక్సిమం మీ వాటర్ పంప్స్ ఎప్పుడైతే మీకు వర్క్ చేయడం ఆగిపోతుందో అప్పుడైతే నేను చేసినట్టు చేయండి. వర్క్ అయితే కన్ఫామ్గా 100% అయితే వర్క్ అయితే అవుతుంది. సో ఇప్పుడైతే మనం దీన్ని అయితే రిపేర్ అయితే చేసుకున్నాం కదా. ఇప్పుడైతే దీన్ని మీకు ఒకసారి ఏసీ కరెంట్లో పెట్టి అయితే చెక్ అయితే చేద్దాం. ఇప్పుడు మనకి ఇందులో నుంచి పాస్ అవ్వేది ఏసీ కరెంట్ అన్నమాట. ఇప్పుడు ఇలా పెట్టయితే మీకైతే చెక్ చేస్తా. చూడండి, ఇలా లైట్స్ కూడా ఆఫ్ అయితే మనకి, ఎందుకంటే మనకి ఏసీ కరెంట్ అయితే జనరేట్ అవుతుంది. ఇలా జాగ్రత్త ఉండాలి ఏసీ కరెంట్తోని. అయితే ఇలా పనిచేస్తుందా వాటర్ పంపు. సో మీరు గిట్లా వాటర్ పంపు గిట్లా ఖరాబ్ అయినట్లయితే ఇలానైతే రిపేర్ అయితే చేసుకోవచ్చు. సో ఈ వీడియో మీద మీ ఒపీనియన్ కామెంట్ సెక్షన్ ద్వారా తెలియజేయండి. ఇంకా మన వీడియోస్కి లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయాలంటే సబ్స్క్రైబ్ అయితే చేసేసి పక్కన గంట సింబల్ని అయితే ఆల్లో పెట్టుకోండి. సో సీ యూ ఇన్ ద అనదర్ వీడియో. బై బాయ్.